జీనీ, తను వెళ్ళిపోయాడు. అలాగా? నా బిడ్డ జీని నేను ఏడవకూడదు అని చెప్పాడు. వాడు చెప్పినట్టు నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. ఇకపై నేను తలెత్తుకుని నడుస్తాను. నా బంగారు తండ్రి జీని ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పలు సంవత్సరాలుగా నేను ఒక్క కలను మాత్రమే కంటున్నాను. నిన్ను నా సొంతం చేసుకోవాలనే కల. ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. నేను కన్న కల నేడు నెరవేరబోతున్నది. ఆ బాద్షా షానవాజే నా కలకు ఆటంకం, నీకు నాకు మధ్యన ఓ అడ్డుగోడలా నిలిచాడు. అతి త్వరలో ఆ గోడ కూల్చివేయబడుతుంది. అయ్యో, బావా, అయ్యో బావా, ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా మీరు అలా కూర్చోవడం చూస్తే. చూసినా నాకు కొంచెం కూడా భయం లేదు బిజిలీ. ఎందుకంటే ఇక నా కాలం ప్రారంభమవుతుంది. బాద్షా నవాజ్ అధికారం నేటితో ముగిసిపోతుంది. తన కూతురి మాటని ఆలకించడం లేదు. అంటే నాకు కాబోయే భార్య చెప్పినా ఎంతమాత్రం వినకుండా ఆయనే స్వయంగా మన వాళ్ళందరికీ తన మరణాన్ని కానుకగా ఇవ్వబోతున్నాడు. వా సుభానల్లా! ఈ పాటికి రాజుని కావాలనే నా కోరిక తీరేందుకు నేను సంధించిన బాణం సిద్ధంగా ఉంటుంది. కానివ్వండి. ఈ బాణం చాలా బాగుంది. సంతోషం. ఇంతవరకు నేను పెట్టిన గురి ఏనాడు తప్పలేదు. మీరు చాలా ధైర్యవంతుల్లా ఉన్నారు. బాగ్దాద్లో ఎందరో ద్రోహులున్నారు. అటువంటి తరుణంలో మీ వంటి వీరుల్ని చూస్తుంటే మనశ్శాంతిగా ఉంటోంది. ఆగమ్మా, ఎందుకు కంగారుగా ఉన్నావు? మా నాన్నని కాపాడుకోవడానికే నా కంగారు. విషయం ఏమిటంటే మా నాన్నగారికి కొంచెం ఆరోగ్యం బాగోలేదు. ఆయనకి త్వరగా నయం కావాలన్న దిగులు. నేను వీరుణ్ణి,
మీ నాన్నగారి శత్రువు ఓ మానవమాతుడై ఉంటే వాణ్ణి అడ్డుకునేవాణ్ణి. కానీ వీరుడైనా వ్యాధిని అడ్డుకోలేడు కదా. త్వరలో మీ నాన్నగారికి నయం కావాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. దేవుడా, ఈ అమ్మాయి తండ్రిని అన్ని ప్రమాదాల నుండి, వ్యాధుల నుండి, శత్రువుల నుండి కాపాడు. మీ వంటి మంచివారి ప్రార్థనలు మా నాన్నగారికి తోడుగా ఉంటే వారిని ఎవరూ ఏమీ చేయలేరు. నీ తండ్రి గారు నిజంగా అదృష్టవంతులు తల్లి. అందుకే ఇంత మంచి కూతురుంది. మీకు నా ధన్యవాదాలు. వెళ్ళొస్తాను. చల్లగా ఉండమ్మా. బాద్షా షానవాజ్, నీ మరణ సమయం సమీపిస్తోంది. అలావుద్దీన్, నీ మనసు బలహీన పడకూడదు. రేపటి నుండి మీ అమ్మకు కొత్త జీవితాన్ని అందిస్తావు, గౌరవాన్ని ఇస్తావు. ఆమె కష్టాలను పోగొట్టి ముఖంలో నవ్వు రప్పిస్తావు. ఈ సమయంలో ఇంకేమీ ఆలోచించకూడదు. అమ్మ సుఖంగా జీవించడం కోసం నువ్వు ఇది చేసి తీరాలి. అమ్మ కోసం జీనిని వాడికి అప్పగించక తప్పదు. ఈ ముసుగు దొంగ దీన్ని ఆ ముచ్చటికి అప్పగించాల్సిందే. కాసేపట్లో చీకటి పడుతుంది. త్వరలో ఆ చోటుకి చేరుకోవాలి. ఇక్కడే కొంచెం కూడా జాలి, దయ అనేవి లేకుండా నా జీవితాన్ని నాశనం చేశావు. అందరూ జాగ్రత్తగానే కాపలా కాస్తున్నారు. ఉత్సవం ముగిసే వరకు నేను అబ్బు పక్కనే ఉండాలి. ప్రజల్ని కలవడానికి అబ్బు బయలుదేరతారు.
యువరాణి, మరి మన యువరాణి ఈ విజయోత్సవంలో భద్రత ఎలా ఉందో చూడ్డానికి వెళ్లారు. ఇప్పుడు వచ్చేస్తారు. చాలా సంతోషం. ఇందులో సంతోషించడానికి ఏముంది? అందుకే యువరాణికి ఈ బాధ్యత అప్పగించొద్దని మీకు చెప్పాను. ఈ ఉత్సవంలో యువరాణి మనతో పాటు లేకుంటే మనం పాటించే సంప్రదాయాన్ని మీరినట్టు అవుతుందని తెలుసుగా. ఇప్పుడే వెళ్ళి యాస్మిన్ ఎక్కడున్నా వెంటనే తీసుకునిరా. చిత్తం మహారాణి. అమ్మా, ఇంకొద్దిసేపే, ఆ తర్వాత మన జీవితమే మారిపోతుంది. తాను ఇక్కడికొస్తుందని నేను ఊహించలేదు. ఎంత ధైర్యం ఉంటే వస్తుంది? ఇప్పుడు తనకి ఒక మోసగాడి భార్యని అందరూ ఎన్ని మాటలంటారో చూపిస్తాను. నాజియా, నాజియా, ఎలా ఉన్నావు? బావున్నాను. అమ్మో, ఏమిటి విచిత్రం? మనం చూస్తున్నదంతా నిజమేనా? తను ఆ మోసగాడి భార్య కదా? తను ఇక్కడికెందుకొచ్చింది? తనొస్తే తప్పే ఉంది. కాసేపు చూసి వెళ్ళిపోతుంది. నువ్వు మరీ అమాయకురాల్లా ఉన్నావే. బెల్లం మీద కూర్చున్న చీమ తనే వెళ్ళిపోతుందా చెప్పు? మనమే దాన్ని తరిమేయాలి. అదే విధంగానే రుక్సార్, నువ్వు మోసగాడి భార్యవి అనాలి. మీ నాజరిన్ నీకు సహాయం చేసుండొచ్చు. అంత మాత్రం చేత నువ్వు తలెత్తుకొని ఇలా వచ్చేస్తావా అని అడగాలి. నేనంటే పిరికిదాన్ని, నీకు ధైర్యం ఉందిగా. మీరు చెప్పినట్టుగానే చెప్పాలా? అవును మరి. అప్పుడే అందరికీ తనతో ఎలా మాట్లాడాలో బాగా అర్థమవుతుంది. మీరలా చూస్తూ ఉంటే నాకు దిష్టి తగులుతుంది. వెళ్ళండి వెళ్ళండి, ముందా పని చూడండి. ఏయ్, నువ్విక్కడికెందుకొచ్చావు? అది మరి చూడు, రుక్సా నీకెంతో సాయం చేస్తుందని నాకు తెలుసు. కానీ అందుకని నువ్వు సిగ్గు లేకుండా ఊరంతా తిరుగుతావా? ఇలా చూడు, రుక్సా ఒక దేవత తెలుసా? కానీ నాజ్రీన్ ఒక రాక్షసి. అయ్యో అయ్యో, పాపిష్టిది. ఇది నాశనమైపోను. వివరంగా చెప్పి పంపిస్తే పేర్లే మార్చేసింది. ఏయ్, ఆపుతావా? ఆ? మర్యాదగా మాట్లాడు. మా చెల్లెలు రుక్సార్ గురించి ఎవరు ఒక మాట కూడా తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే పళ్ళు రాళ్ళు కొడతాను. ఉమ్, అరే, తన భర్త మోసగాడు కావచ్చు, కానీ పాపం తనేం చేసింది? తను సంతోషంగా ఈ ఉత్సవంలో తలెత్తుకొని తిరగకూడదా? ఆ మాత్రం అర్హత కూడా తనకి లేదా? వీళ్ళకి నేను ఎంతో సాయం చేశాను, అందుకని తాను జీవితమంతా బానిసగా నా దగ్గర పడుండాలా? అవును, పడుండాలి. ఒక మోసగాడి భార్య ఆ విధంగా ఉండడమే న్యాయం. ఏమంటావ్? అవును, చెప్పండి. అలాగే ఉండాలి. ఒక మోసగాడి భార్య అలా ఉండడమే న్యాయం. ఈమె భర్త ద్రోహి, మోసగాడు. ఇలాంటి వాళ్ళని మనమందరం తరిమేయాలి. మా అమ్మ అందరి ముందు ఎప్పుడూ తలెత్తుకునే ఉండాలి, తల దించుకోకూడదు. ఇంకేం మాట్లాడకండి.
బయటకు రా బాద్షా షానవాజ్. నా చేతిలోని బాణం నీ ప్రాణం తీయటానికి ఎదురు చూస్తోంది. అబ్బుజాన్, మీకు అభినందనలు. నీకు మా అభినందనలమ్మా. అమ్మా, నీకు అభినందనలు. నేను రావడం కాస్త ఆలస్యమైంది, నన్ను క్షమించండి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం యువరాణి. నువ్వేమిటి ఇంత మామూలు దుస్తుల్లో వచ్చావు? నువ్వొక యువరాణివి. ఉత్సవానికి ఈ విధంగా ఎవరైనా వస్తారా? నన్ను క్షమించండి, అబ్బుగారి భద్రతకి మించి నాకేది ముఖ్యం అనిపించలేదు. నా కోసం ప్రజలు వేచి ఉన్నారు. పావురాలను ఎగురవేసే సమయం అవుతోంది. ఆ పని చేయాలి. పదండి, పదండి వెళదాం. చూడు బిద్ది, యువరాణిని అలంకరించి వెంటనే తీసుకురా. చిత్తం. బాద్షా బయటకు వచ్చే వరకు ఎదురు చూడాలి. ఇంకొద్ది నిమిషాలే. నీ మీద నాకున్న పగ తీర్చుకుంటాను షానవాజ్. నీ వంటి ద్రోహి రాజ్యంలో ఉండకూడదని బాద్షా ఖైదు చేయమన్నారు. రుక్సార్! వదలండి, నన్ను వదలండి. బాగ్దాద్ రాజ్యాధినేత మన ప్రియతమ మహారాజు బాద్షా షానవాజ్ మహారాణి వారితో ప్రజలకు దర్శనం ఇస్తున్నారహో. ఈ రోజు నేను రుక్సా కోసం నిన్ను అంతం చేస్తున్నాను. మంచి వాళ్ళకి ద్రోహులనే ముద్ర వేసిన నీకు, విశ్వాసంతో ఉన్న వాళ్ళని మోసగాళ్ళని చెప్పిన నీకు బ్రతికి అర్హత లేదు. అక్కడేదో మెరుస్తోందేమిటి? నేనన్ని ప్రదేశాలు పరిశీలించాను, కానీ ఆ ఒక్క చోటు వదిలేశాను. అబుజాన్, ఇప్పుడే వస్తాను. యువరాణి, ఇంతటి ధైర్యం గల కుమార్తె ఉండగా నాకు ఎలాంటి ప్రమాదం జరగదు తల్లి. నువ్విక్కడే ఉండు. ప్రజలు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అలాగే అభిమానం కూడా ఉంది. అబుజాన్, వెళ్ళి ఇప్పుడే వస్తాను. ఇదిగో 2 నిమిషాల్లో వచ్చేస్తాను. వీరుల్లారా, పెహర్మేదార్కు వెళ్ళి చూడండి. ఇప్పుడు నా కళ్ళ ముందు నా లక్ష్యం ఉంది. అమ్మా,
ఇంకొద్దిసేపట్లో మన జీవితం మారిపోతుంది. రుక్సార్, ఏమిటిది? ఇదెక్కడి నుంచి వచ్చింది? For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.